ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు నేటితో ముగిశాయి. డిసెంబర్ 30న ప్రారంభమైన ఈ దర్శనాలకు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కేవలం 10 రోజుల్లో 7.60 లక్షల మందికి దర్శనాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకోగా 9 రోజులకే 7.09 లక్షల మందికి శ్రీవారి దర్శన భాగ్యం కలిగింది. గత సంవత్సరం 6.83 లక్షల మందికి 10 రోజుల్లో దర్శనం లభించగా ప్రస్తుతం ఆ సంఖ్య దాదాపు 8 లక్షలకు చేరుకోనుంది. వైకుంఠ ద్వార దర్శనం కొనసాగిన ఈ 9 రోజుల్లో హుండీ కానుకలు 36.86 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. అదేవిధంగా శ్రీవారి లడ్డూ ప్రసాద విక్రయాలతో 37.97 లక్షల ఆదాయం వచ్చింది. ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం నేటితో ముగిసింది. డిసెంబర్ 30న ప్రారంభమైన ఈ దర్శనాలకు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కేవలం 10 రోజుల్లో 7.60 లక్షల మందికి దర్శనాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకోగా 9 రోజులకే 7.09 లక్షల మందికి శ్రీవారి దర్శన భాగ్యం కలిగింది. గత సంవత్సరంలో 6.87 లక్షల మందికి 10 రోజుల్లో దర్శనం లభించగా ప్రస్తుతం ఆ సంఖ్య దాదాపు 8 లక్షలకు చేరుకోనుంది. వైకుంఠ ద్వార దర్శనం కొనసాగిన ఈ 9 రోజుల్లో హుండీ కానుకగా 36.86 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు. అదేవిధంగా శ్రీవారి లడ్డూ ప్రసాద విక్రయాలతో 37.97 లక్షల ఆదాయం వచ్చింది.